ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు గత రాత్రి కాల సమయంలో మరి మనకి చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి వేకువజామునే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా వేకువజామునే మనకు ఈ చక్కటి సమయాన్ని ఇచ్చిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఉదయకాల సమయంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని అనగా చివరి అధ్యాయాన్ని మనం ఈరోజు బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి నేర్చుకోవడానికి మనం సిద్ధపడుతుండగా దేవుడు తన విశేషమైనటువంటి కనికరమును, కృపను, జ్ఞానమును మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని నీటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలోను మనందరం ముందుకు వెళ్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా మోషేబాబు ప్రార్థనతో నేటి పరిచర్యలు ముందుకు మోషేబాబు ప్రార్థనతో నేటి కుటుంబ ప్రార్థన ముందుకెళ్దాం. ప్రార్థన. మహాగణుడు మహానతుడు మా ప్రియ పాలకు తండ్రి, మీ ఘనమైనవంతమైన శ్రేష్టమైన మనకి వేలతోన్న స్థుతులు సారదేయండి మన తండ్రి. ఇదిగొంటే ఉదయకాల సమయం తండ్రి, వేగరమైన తండ్రి, తిమోతి రాసిన పత్రిక తండ్రి 6వ అధ్యాయం తండ్రి, మేము చదువుతుండగా నేర్చుకునిచుండగా మాకు సమృద్ధిమైన తెలియజ్ఞానం ప్రదర్శించండి. ఇదిగొంటే ఉదయకాల సమయం తండ్రి, మా స్థానిక సంఘాలకి జ్ఞాపకం చేసుకుంటుందండి. ఇదిగొంటే మా స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాచ కాబట్టి వాక్యాన్ని పోసిన బియ్యాల రాజు కానీ దీని సాయంత్రం కాచ కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా దీని సాయంత్రం కాచ కాబట్టి ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రియాపాలకు తండ్రి. ఆమేన్. జై తల్లి. ప్రార్థన పరతనూతన మనకు తెచ్చుకున్నాం తండ్రి. ఉదయకాల సంతే వేగరమైతే నిస్సన్నపడచ్చి మీకు తెచ్చుకున్నాం ఈ సమయంలో టీకా తండ్రి. తిమోతి రాసిన మత పైకి 6వ అధ్యాయం చదువుతుండగా నేర్చుకుని భోజనంగా సొంత అనిచి మీకు ఎంతో తెచ్చుకున్నాం తండ్రి. మీ పత్రిక ముంచుకుంటే ఇంకా పత్రిక మేము అడుగుబడి కట్టించుండగా తండ్రి. సొంత అన్ని కానీ ఈ లేచి బిడ్డలందరూ కానీ వారికి దయచేది మీరు ప్రేమించారు. స్థానిక సంఘం దీవించాడు తండ్రి. ఓదురు వైఎస్ఆర్కి సంఘం దీవించాడు. సంఘ కాపని దీవించండి. పోస్తున్న బియ్యాల కుటుంబాన్ని కూడా ఆశ్రయించాడు అండి. 2 సంఘం సేవకుని దీవించాడు. నూతనంగా తరఫున సేవకులను దీవించాడు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నడుచున్న ప్రార్థన. ఆమేన్. వెరీ గుడ్ నాయన. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, గత రాత్రి కాలంలో మీరు మాకు నాయన మీ తోడును, మీ యొక్క సహాయాన్ని, మీ కృపను, మీ కాపుదలను, మీ క్షేమాన్ని, మీ భద్రతను, మీ దీవెనను, ఆశీర్వాదాన్ని గత రాత్రికాల సమయంలో నాకును, మా కుటుంబానికి, మా బిడ్డలందరికీ, అలాగే ప్రభా మా స్థానిక సంఘ బిడ్డలందరికీ, పెద్దలందరికీ, దైవ సేవకుల కుటుంబాలకి మీరు నాయన మీ కృపను, మీ కాపుదలను, మీ భద్రతను, క్షేమాన్ని మీరు అనుగ్రహించారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మిమ్మల్ని గూర్చినటువంటి నాయన జ్ఞానాన్ని మేము సంపాదించుకోవడంలో, నాయన కుటుంబపు ప్రార్థనలో భాగంగా, పరిచర్యలో నాయన భాగంగా తిమోతి పత్రిక 6వ అధ్యాయాన్ని నేడు మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా, సహాయంగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయంలో ప్రార్థించిన 20 బిడ్డలనే జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. నాయన మీ సన్నిధిలో, మీ సముఖములో నాయన మంచి శిక్షణా భావంతో నీ బిడ్డలు మీ మాటలు వినిచుండగా నాయన వారి హృదయాలను, వారి మనస్సులను, వారి ఆలోచనలను, వారి నేత్రాలను మీరు తెరవండి, వెలిగించండి, నడిపించండి. అలాగే తండ్రి, ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఊదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి మా సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఇబ్బందుల్లో, సమస్యల్లో, రోగాల్లో నాయన ఉన్నారో ప్రభు, వాటిని నీ బిడ్డలకి నాయన మీరు మార్గాలను తెరవండి, మీ మహిమ కొరకు వాడుకోండి. ఇంకా నాయన మేమందరము సంఘానికి లోబడేటట్టుగా, సంఘం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి ఏకాభిప్రాయంతో మా యొక్క నాయన తండ్రి, మా యొక్క నాయన తండ్రి మాటను వారికి, మా యొక్క నిర్ణయాన్ని నాయన వారికి నాయన తండ్రి మరి తెలియజేసేలాగానే మీ సహాయాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన సంఘం తీసుకుంటున్నటువంటి ప్రతి ఆలోచనకు నాయన మేము లోబడేటువంటి వారుగా, నాయన మేము విధేయత చూపించేవారుగా ఉండుటకు నాయన మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో నాయన
తిమోతి పత్రిక 6వ అధ్యాయాన్ని చివరి అధ్యాయంలోనికి మేము వెళ్తుండగా మీ యొక్క శక్తితో, మీ యొక్క జ్ఞానంతో, వాక్యపు వెలుగుతో మమ్మల్ని నింపమని, నడిపించమని వేడుకుంటూ, అలాగే ఈ యొక్క పరిచయం వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోపడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన పరిశుద్ధులందరికీ, నాకును మాకును యావత్తు సంఘానికి అంతటికీ నాయన, సంఘాన్ని ఆనుకుని దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో, దూర పట్టణాల్లో, దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలందరికీ నీ దీవెనను, క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని అడుగుచు ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిదినైనా. మరి దేవుడు చక్కటి సమయానికి మనల్ని నడిపించారు ఆయన. మరి అందును బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి నేటి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మనము ఎక్కడ ఉన్నాం మోషబాబు? ఈరోజు మనం తిమోతి పత్రికలో జర్నీ చేస్తున్నాం కదా. మరి దేవతి దేవుడు మహాకృపను బట్టి తిమోతి పత్రిక మనము ప్రారంభించి ఇదిగో ఈ రోజుకి మనం ఎక్కడికి వచ్చేసాం మోషబాబు? చివరికి వచ్చేసాం. మరి ఎక్కడతో తిమోతి గారు, పౌలు గారు, ఏపీసీ సంఘము, ఆ సంఘంలో జరిగినటువంటి పర్యవసానాలు, ఆ సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లని తిమోతి గారు ఎలా వాటిని కట్టారో, మరి సందర్భాలన్నింటిలోనికి వెళ్ళాం కదా. మనము ఏదైనా సరే ఒక సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు మనము దాంట్లోనికి లోపలికి వెళ్ళి మనం ఏం చేయాలైనా ప్రయాణం చేయాలన్నమాట. మన వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఆత్మ వారిలోనికి ప్రత్యక్షమైంది, ఆత్మ ఆవహించిందని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కొంతమంది. ఆత్మ ఆవహించింది కనుకనే దాంట్లోనికి వెళ్ళేవారు. అంటే ఆత్మ ప్రవేశిస్తుందట అప్పుడప్పుడు కొంతమంది సదరు వ్యక్తుల్లోకి, పెద్దలు చెప్పేటువంటి మాటలు. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం ఏం చెప్పాలి అంటే, మనం ఏం చేయాలంటే ఆత్మతో మనము ఇప్పుడు తిమోతి పత్రికలోనికి వెళ్ళామన్నమాట. తిమోతి పత్రికలో అక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఏమంటే, పౌలు గారు తిమోతికి ఏ రీతిగా హెచ్చరికలు జారీ చేశారో, ఆ రోజు ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి తప్పుడు బోధలు ఏంటో పౌలు గారు ఎలా అరికట్టమని తిమోతికి ఆజ్ఞాపించాడో, తిమోతి వాటిని అన్నిటినీ ఎలాగా సంఘంలోనికి ఆ బోధల్ని చేసి మరి అధ్యక్షులుగాను, అలాగే కాపరికులుగాను, అలాగే నాయకులుగాను, దైవజనులుగాను, అలాగే సంఘంలో పరిచర్య చేసేటువంటి పురుషులుగాను, అలాగే సంఘంలో పరిచర్య చేసేటువంటి స్త్రీలను మరి వీళ్ళందరినీ ఎలా కట్టి పౌలు గారు ఏదైతే ఆశించాడో ఆశించినటువంటి రీతిగా ఆ సంఘాన్ని తిమోతి ఎంత కష్టపడి కట్టాడో, వారిని దేవునిలోనికి నడిపించాడో, మనం ఏం చేయాలంటే ఆత్మావేశంతో వాటిలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు మనం చేయాలి. అలాంటప్పుడు ఏదైనా సరే మనకి ఈజీగా అర్థమవుతుంది. విజయాలు మనము ముందుకు విజయాలను సాధించేటువంటి పనులు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలోనికి మనము ఎంటర్ అవుదాం మోషబాబు, ప్రయాణం చేద్దామా, లోపలికి వెళ్దాం ఒకసారి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు 6వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు దైవజనులు మనకి ఎక్కువ చెబుతూ ఉంటుంటారు, దావీదు గారికి ధర్మశాస్త్రం ఎక్కడుందట? హృదయంలో ఉంది. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉందన్నాడు. ఇప్పుడు ఈ తిమోతి పత్రిక కూడా మీకు ఎక్కడ ఉండాలి? మీ హృదయాల్లోనికి వచ్చారు. అలాగే మీరు తర్ఫీదును అవుతున్నారు, అలా మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, అలా మీరు ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచబడుతున్నారు. అలా మన ఊదురు క్రీస్తు సంఘానికి అంతటికీ దేవుడు మరి సండే స్కూల్ తరగతుల ద్వారా ఎన్నో విలువైనటువంటి పాఠాలు నేర్పిస్తూ, సండే స్కూల్ తరగతి నుంచి మేము ఇక్కడ దాకా వచ్చినటువంటి వారు దైవజనులు మరి వారు మాకు చెప్పినటువంటి మాటలను బట్టి ఇదిగో సండే స్కూల్ తరగతి నుంచి ఈరోజు కొన్ని మాటలు మేము తెలుసుకునేలాగా, నేర్చుకునేలాగా దైవజనులు మాకు చక్కటి సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మరి వారికి దేవదేవునికి నా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మనం ఈ 6వ అధ్యాయంలోనికి ఏం చేద్దాం మోషబాబు? ట్రావెల్ చేద్దాం, 6వ అధ్యాయంలోనికి ఎంటర్ అవుదాం. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ 6వ అధ్యాయంలో సంఘములో సత్ప్రవర్తన ఏముండాలి మోషబాబు? సంఘములో సత్ప్రవర్తన, భక్తి, డబ్బు పట్ల వైఖరి మరియు విశ్వాసములో స్థిరంగా ఉండాలని బలమైన ఆచరణాత్మక హెచ్చరికలు, ఉపదేశాలు ఈ అధ్యాయంలో ఉన్నవి. ఓకేనా? ఈ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయంటే సత్ప్రవర్తన, డబ్బు గురించి, అలాగే ఏమండి భక్తి గురించి, డబ్బు గురించి, ఇతర పట్ల వైఖరి గురించి, విశ్వాసం గురించి చాలా ఆచరణాత్మకమైనటువంటి హెచ్చరికలు ఈ అధ్యాయంలో చోటు చేసుకున్నాయి. ఇవి టూకీగా, ఇవి ప్రారంభం. ఇక మనము దీంట్లోనికి ఇంకా మన కాస్త వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు డోర్ తీసాం, ఎక్కడైతే మనం ఫ్రంట్ డోర్ తీసాం ఈదులో గుమ్మంలో, ఇప్పుడు లోపలికి వస్తున్నాం అన్నమాట ఇంట్లోకి. ఇంట్లోకి వచ్చిన తర్వాత మనల్ని అతిథులు ఏం చేస్తారు? చక్కనటువంటి వాటిని ఇచ్చి మనల్ని ఎలాగైతే సంతోషపరుస్తారో, ఇప్పుడు ఈ అధ్యాయం కూడా మనల్ని ఎలా సంతోషపరుస్తుందో మనం
తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు ఈ అధ్యాయానికి లేదా ఈ పత్రికకి రచయిత ఎవరు మోషే బాబు? పౌలు గారు. పౌలు గారు. వెరీ గుడ్. ఇప్పుడు పౌలు గారు ఎవరికి ఈ పత్రికను రాస్తున్నారు? తిమోతి గారికి. ఈ పత్రిక ఏమని పెట్టారు మన బైబిల్ పండితులు? పత్రిక. వెరీ గుడ్, కాపర పత్రికలు. ఓకే, ఇప్పుడు ఎపిసిస్ సంఘాన్ని పర్యవేక్షించడానికి లేదా ఎపిసిస్ సంఘానికి బోధలు అందించడానికి పౌలు గారు ఎవరిని అక్కడ నిలబెట్టారు? వెరీ గుడ్, తిమోతి గారిని నిలబెట్టారు. ఓకే, ఇప్పుడు పౌలు గారు ఈ పత్రిక ఎప్పుడు రాస్తున్నారు? ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నారు? ఏ సమయంలో నుంచి రాస్తున్నారంటే ఆయన రోమాచరణ నుంచి విడుదలైనటువంటి తర్వాత రాసినటువంటి పత్రిక. ఓకే, ఇప్పుడు ప్రదేశం కూడా మనం చూద్దాం. ఇప్పటి వరకు ప్రదేశం మాట్లాడుకోలేదు కదా. ఒక ఆయన అందించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. ఈ తిమోతి పత్రిక ఆయన ఎక్కడి నుంచి రాశారని అంటే మాసిదోనియా నుంచి రాశారని కొంతమంది అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఒకవేళ మాసిదోనియా కాకుండా మరొక ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి అన్నా రాశారు అని అంటే మనము ఇంకా ముందుగా బాగా చక్కగా నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశారు? మాసిదోనియా నుంచి రాశారు. ఎప్పుడు రాశారు? ఎన్నో సంవత్సరంలో ఈ పత్రిక రాశారంటే ఆయన సుమారు 62 నుంచి 64 మధ్య కాలంలో ఈ పత్రికను రాయడం జరిగింది. ఇంతకీ ఈ పత్రికలో ఆయన ముఖ్య ఉద్దేశాలు ఏం చెప్తున్నాడు? సంఘంలో తలెత్తినటువంటి దుర్బోధలు ఏంటంటే సంఘంలో తలెత్తినటువంటి దుర్బోధల్ని మరి సంఘంలో ఒక క్రమశిక్షణను అండ్ పర్యవేక్షించడం కొరకు తిమోతిని ఎఫెసు సంఘంలో మరి ఒక దైవజనుడిగా పౌలు గారు నిలబెడుతూ ఈ విషయాలన్నింటినీ బోధించిన ఆయన చెబుతున్నటువంటి సందర్భాలు ఇవి ఈ 6వ అధ్యాయ నేపథ్యంలో మనకు కనబడుతున్నటువంటి విషయాలు. ఓకే, ఇక నేపథ్యాన్ని ముగించుకున్నాం. ఇక సందేశంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. దేంట్లోకి వెళ్దాం మోషే బాబు? సందేశంలోనికి మనం అందరం కూడా వెళ్దాం. ఈ అధ్యాయం, ఈ తిమోతి పత్రిక 6వ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుందని జాగ్రత్తగా మనం మనసు పెడితే కొన్ని విషయాలు మనకి ఈ అధ్యాయం నేర్పిస్తుంది. ఈ అధ్యాయం ప్రధానంగా భక్తితో కూడినటువంటి జీవితము తృప్తికరంగా ఉంటుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. దేవుని పట్ల భయభక్తులు మనం కలిగి ఉంటే అది గొప్ప లాభదాయకము, సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమని ఈ అధ్యాయం మనకి స్టేట్మెంట్ ఇస్తుంది. డబ్బు, ప్రేమ, దుర్బోధల పట్ల హెచ్చరికల గురించి ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేని గురించి మోసే బాబు? డబ్బు, ప్రేమ, దుర్బోధల పట్ల హెచ్చరికలను ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక ఈ అధ్యాయంలో ఈ సందేశంలో ఏమని రాయబడింది అంటే దాసులు, యజమానులు. ఏంటి మోషే బాబు? దాసులు, యజమానులు. ఇక ఈ అధ్యాయాన్ని మనము ఎలా మాట్లాడుకుందాం అంటే వచనాల వారీగా కూడా ఈ సందర్భంలో మనం మాట్లాడేసుకుందాం. సందేశంలోనే దాసులు, యజమానులు 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు దేని గురించి రాయబడ్డదంటే మోషే బాబు సేవకులు తమ యజమానులను గౌరవించాలి. సేవకులు ఏం చేయాలంటే మోషే బాబు తన యజమానులను గౌరవించాలి. తద్వారా దేవుని నామం దూషించబడకుండా ఉంటుంది. దేవుని నామం దూషించబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనము ఎదుటి వారి దగ్గర పని చేస్తున్నాం కదా, మన యజమానులకు మనం ఏం చేయాలి? తమ యజమానులను గౌరవించాలి. వారిని ఏం చేయాలి మోషే బాబు? ప్రేమించాలి. ఇవి మొదటి 2 వచనాలు మనకు సెలవిస్తున్నాయి. ఇక 3 నుంచి 5 వచనాల్లో తప్పుడు బోధల గురించి ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. తప్పుడు బోధలు ఏమంటే తప్పుడు బోధలు అంటే విపరీతమైనటువంటి వాదనలు, అసూయకు ఏం చేయకూడదని అంటే దుర్బోధనల్ని ఖండించాలి. ఏం చెబుతుంది మోషే బాబు 3 నుంచి 5 వచనాల్లో? దుర్బోధనల్ని ఖండించాలని ఈ అధ్యాయంలో మనకి సెలవిస్తుంది అనమాట. ఇంకొక మాట 6 నుంచి 8 వచనాల్లో తృప్తే నిజమైనటువంటి లాభం. ఏంటి మోషే బాబు? తృప్తే నిజమైనటువంటి లాభం. భక్తితో కూడినటువంటి తృప్తి చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది అనమాట. భక్తితో కూడినటువంటి తృప్తి గొప్ప లాభ సాధనము. కనుక మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని పోలేం. కనుక అన్న వస్త్రములు కలిగినటువంటి వారమై ఉండాలని ఈ 6 నుంచి 8 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక ధనాపేక్ష హాని, ధనము సమస్త కీడులకు మూలమని ఈ వచనాలు మనకి సెలవిస్తున్నాయి అనమాట. 9 నుంచి 10 వచనాలు ఏం సెలవిస్తుంది? 9 నుంచి 10 వచనాలు ధనాపేక్ష సమస్తమైన కీడులకి ఏంటంటే మోషే బాబు మూలము. కనుక ఈ ధనాపేక్షకు మనం దూరంగా ఉండాలి. ధనాన్ని మనం ఏం చేయాలంటే సంపాదించాలి. ధనమే సంపాదనగా మారిపోకూడదు. మన అవసరాలు తీరాలి.
ఈరోజు ఎంతోమంది ఉన్న వాటినన్నీ అనుభవిస్తున్నారు. మనము క్రీస్తు కొరకు కూడా ఉన్న వాటినన్నిటిని అనుభవిస్తూ దేవుని మహిమపరచాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? తిమోతికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడనమాట. విశ్వాసంతో నువ్వు పోరాడాలి అని 11-16 వచనాల్లో మరి పౌలు గారు తిమోతిని ఏం చేస్తున్నాడంటే దైవజనుడని పిలుస్తున్నాడు. దైవజనుడా, నువ్వైతే ఇదిగో ఈ రీతిగా ఉండాలి, నీతిని, భక్తిని, విశ్వాసాన్ని నువ్వు అనుసరించాలి. తిమోతిని దైవజనుడని పిలుస్తూ ఏమంటే దురాశల నుండి నువ్వు దూరంగా పోవాలి. ఏం చేయాలి మరి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును వీటిని వెంటాడేటువంటి పనిలో ఉండాలి అని పౌలు గారు మరి తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. విశ్వాసం అనేటువంటి మంచి పోరాటాన్ని నువ్వు పోరాడాలి అంటే తిమోతి గారికి మెలకువలు చెబుతున్నాడు. దుర్బోధ విషయంతో సంఘాన్ని సరిదిద్ది సత్యంలో నిలబెట్టాలంటున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమంటున్నాడు. మనకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి జీవించమని పౌలు గారు ఈ అధ్యాయం ద్వారాగా మరి సెలవిస్తున్నారని. ఇక ధనవంతులకు హెచ్చరికలను జారీ చేస్తున్నాడు 17-19 వచనాల్లో. ఏంటి మోషే బాబు? ధనవంతులకు హెచ్చరిక చేస్తున్నాడు 17-19 వచనాల్లో. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు అనగా ధనవంతులు ఏం చేయకూడదంటే అహంకారులుగా ఉండకూడదు. ఎవరు ఎలా ఉండకూడదంటే మోషే బాబు అంటే లోకంలో ఉన్నటువంటి ధనవంతుల వైఖరిని చూసినప్పుడు వారు దురుసుగా ప్రవర్తిస్తారు కదా. ఒక క్రైస్తవుడిగా ఒకవేళ నీకు నాకు కలిమి విస్తరిస్తే మనకి అహంకారం అనేటువంటిది ఉండకూడదు. ఓకేనా? అహంకారం కాకుండా ఏమంటే స్థిరమైన నీతిని పరలోకంలో మనం కూర్చుకోవాలి. అనగా స్థిరమైన ధనాన్ని మనం పరలోకంలో కూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయలేము. ఈ లోకంలో మన కలిమి విస్తరించింది కనుక మనకు ఉన్నటువంటి వాటిని ఇతరులకు ఇస్తూ మనం ఏం చేయాలి? పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలని ఆయనని 17-19 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా మోషే బాబు? కనుక 17-19 వచనాల్లో మనం ఒకవేళ ధనవంతులుగా ఉంటే ఒక యవనస్తుడు వచ్చి అన్నాడు కదా, నేను పరలోకం రావాలంటే ఏం చేయాలంటే నీకున్న వాటిని అమ్మేసి దేవుని బీదలకి ఇచ్చే అన్నాడు. కనుక మనము అలాంటప్పుడు మన ధనాన్ని అమ్మేసి బీదలకి ఇచ్చేస్తే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటున్నాం. అలాగని మనం ఇతరులకు ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉంటూ మనము జీవిస్తూ మనం పోషించబడుతూ మన భవిష్యత్తుకి ఏ డోకా లేదన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వారిని, మనల్ని ప్రేమిస్తున్నటువంటి వారికి మనం ఏం చేయాలంటే వాటిని మన ధనాన్ని ఇతరులకి పాలిచ్చేవారిగా ఉండాలి. తద్వారాగానే మనకి ఈ అధ్యాయం 17-19 వచనాల్లో మనకి సెలవిస్తున్నాయి. కనుక ముగింపు కాపుదల అనగా 20-21 వచనాల్లో పౌలు గారు తిమోతితో అంటున్నాడు, నీకు అప్పగింపబడినటువంటి పరిచర్యని నువ్వు ఏం చేయాలంటే కాపాడుకోవాలి. నీకు అప్పగింపబడినటువంటి సత్యాన్ని, బోధను నువ్వు కాపాడుకోవాలి అని పౌలు గారు మరి తిమోతిని ప్రోత్సహిస్తూ ముగింపులో ఈ అధ్యాయానికి సారాంశంగా లేదా సందేశంగా దీన్ని మనం ముగించుకుంటున్నాం. ఇక మనము సారాంశాన్ని చూద్దాం ఇదే అధ్యాయంలో. ఓకేనా మోషే బాబు? సారాంశాన్ని మనం చూద్దాం. సారాంశం ఏంటంటే తిమోతి క్రీస్తు సేవకుడు. తిమోతి ఎవరు మోషే బాబు? క్రీస్తు సేవకుడు అనగా దేవుని యొక్క పనివాడు. నెక్స్ట్ ఇంకోటి కాపరి, అలాగే ఇంకోటి ఏంటి? దైవజనుడు. ఓకే, రైట్. ఇక ఈ తిమోతి గారు దైవజనుడు గనక, క్రీస్తు సేవకుడు గనక భౌతిక ఆశలకు ఏం చేయకూడదట? భౌతిక ఆశలకు, తప్పుడు బోధలకు దూరంగా ఉండాలి. భౌతిక ఆశలు అంటే ఆయనకి ఏముండకూడదు? కోరికలు ఉండకూడదు. ఎందుకనంటే ఆయన ఒక కాపరి కదా, నడిపించే నాయకుడు కదా. ఆయనకి ఏముండకూడదు అంటే భౌతిక ఆశలకు, తప్పుడు వాదనలకు నువ్వు దూరంగా ఉండాలి. ఏమండి? లోకాశలు మనకు కలిగినాయి అనుకో, మనం ఆశించిన దాన్ని మనకి దొరకలేదు అనుకోండి, మనం ఎక్కడ మెల్ట్ అయిపోతామో తెలుసా మోసే బాబు? డబ్బు దగ్గర మనము రాజీ పడిపోయే అవకాశం. కనుక తిమోతి ఎలా ఉండాలంటే భౌతిక ఆశలకు, ఇంకేటమ్మా ఈ లోకపు తప్పుడు బోధనలకు దూరంగా ఉండాలి. మరి ఏం చేయాలి? భక్తి మరియు తృప్తి కలిగి జీవించాలని బోధిస్తున్నాడు తిమోతి గారికి పౌలు గారు. ఓకేనా? డబ్బును, ప్రేమను, విశ్వాసం నుండి ఏం చేయి? చాలామంది దీని నుంచి తొలగిపోయారు. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులు కనుక దాంట్లో నుంచి కొంతమంది ఏం చేశారంటే విశ్వాసం నుండి తొలగిపోయి అనేక కష్టాలను కొని తెచ్చుకున్నారని హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు.
అనేక ఏమంటే విశ్వాసం నుంచి ఏం చేశారంటే వైదొలిగిపోయి పోయి తమ్మును తామే పొడుచుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ఈ ధనానికి దీనికి నువ్వు దూరంగా ఉండాలని పౌలు గారు హెచ్చరికలు జారీ చేస్తున్నాడనమాట. ఇప్పుడు దైవజనుడు ఎలా ఉండాలి? నీతిని ఇప్పుడు దైవజనుడు అనగా నాయకుడిగా లేదా కాపరిగా ఉన్నటువంటి సేవకుడుగా ఉన్నటువంటి తిమోతి గారు ఎలా ఉండాలని అంటే నీతిని నీతిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, సహనాన్ని ఏం చేయాలి? సంపాదించుకునేటువంటి పనిలో ఉండాలి. రాబోయే నిత్య జీవం కోసము వీటిని సంపాదించుకోవాలి. విశ్వాసముతో మంచి పోరాటం పోరాడు నాయనా అని తిమోతి గారికి హెచ్చరికలు ఇస్తున్నటువంటి సందర్భమే లేదా సారాంశమే మనం విన్నటువంటి మాటలు. ఓకేనా మోషే బాబు? ఓకే, రైట్. ఇప్పుడు దీనిని మనము పురస్కరించుకుని ఇంకాస్త ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు వివరాల్లోనికి వెళ్దాం. ఓకేనా మోషే బాబు? సారాంశం అయింది కదా, ఇప్పుడు వివరణ. ఈ అధ్యాయంలో మరి ఏమని వ్రాయబడింది, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాలు ఏంటని, ఈ అధ్యాయం వివరణ ఏంటని మనం అడిగినప్పుడు తృప్తి కలిగి ఉండాలని ఈ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది అనమాట. ఒక మాట, ఒక లైన్ అనమాట. ఈ లోక వస్తువులు మనకి శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు. ఈ లోక ఆనందం మనకి ఏమి ఇవ్వలేడు మోషే బాబు? శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు. కనుక ఉన్నదానితో తృప్తి చెందడం, అలాగే భక్తికి ఆత్మీయ సంపదను జోడిస్తుందట. భక్తి ఏం చేస్తుందట మోషే బాబు? ఆత్మీయ సంపదను జోడిస్తుంది. మనకి భక్తి ఉందనుకోండి, మనము ఆత్మీయంగా సంపాదనకు మనల్ని జోడి చేస్తుంది. అంటే ఆత్మీయ సంపదను సంపాదించుకోవడానికి నీ భక్తి ఏం చేస్తుంది అంటే నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు భక్తి జీవితాలు ఆగిపోతూ ఉంటుంటాయి, ఆరిపోతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఈ భక్తి జీవితము ముందుకు నడవాలి అని అంటే మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే మన భక్తి జీవితాన్ని దేవుడు ముందుకు కొనసాగిస్తాడు అని వివరాల్లోనికి వెళ్తే ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ధనాపేక్ష. నెక్స్ట్ వన్ ఏంటి మోషే బాబు? ధనాపేక్ష. డబ్బు సంపాదించడం పాపం అయితే కాదు, దానిని ప్రేమించడం దురాశ పాపంగా మారుతుంది. డబ్బును ప్రేమించడం తప్పు కదా, ఎందుకంటే మన కనీస అవసరాలు తీరాలి కదా. ఈరోజు మనం చక్కగా ఈరోజు సేవకుడు అంటే ఎలా ఉండాలి? ఈరోజు విశ్వాసులుగా మనం చర్చికి వెళ్తున్నాం అంటే ఎలా ఉండాలి? మన వస్తువులు, మన అలంకరణ, మనం విధి విధానం, మనం సేవించే తండ్రి ఎంత గొప్పవాడు, మనం ధరించేటువంటి వాటి ద్వారాగా, మనం ప్రవర్తించే విధానం ద్వారాగా, అలాగని లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ వేసుకుని వెళ్ళమనట్లేదు. కానీ తగు మాత్రపు వాటితో నువ్వు నమ్మిన, నువ్వు అనుసరిస్తున్న నీ దేవుడు, నీ రక్షకుడు, నీ ప్రభువు ఆయన ఎలా ఉంటాడంటే ఇదిగో నీ వస్త్రాల ద్వారాగా, నీ ప్రవర్తన ద్వారాగా, నువ్వు కట్టుకునేటువంటి బట్ట ద్వారాగా, వీటి ద్వారాగా నువ్వు చూపించాలి. చూపించడానంటే నీకు ఏం కావాలి? ఇప్పుడు కనీసం ధనము కావాలి, మంచి వస్తువులు. ఇప్పుడు సేవకులు అని అంటే ఇదిగో దేవుని సువార్తను ప్రకటించే సేవకుడు ఎలా ఉండాలి? ఒక డిగ్నిటీగా ఉండాలి. అలాగని ఏవేవో సూట్లు కోట్లు వేసుకోమని కాదు, కానీ చక్కగా ఉండాలని ఈ భాగాలను బట్టి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా మోషే బాబు? ధనాపేక్ష అంటే డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ దానిని ప్రేమించడం, డబ్బు కొరకే జీవించడం, అది దురాశ అవుతుంది. దురాశ కాస్త ఎలా మారుతుంది మోషే బాబు? వెరీ వెరీ గుడ్. దుఃఖానికి చేటు, అది మనల్ని పాపంలోని తీసుకుని వెళ్తుంది. ఇక నెక్స్ట్ వన్ పోరాటం. క్రైస్తవ జీవితమే ఒక పోరాటం. ఏంటి మోషే బాబు? క్రైస్తవ జీవితమే పోరాటం. ఇంతకీ పోరాటం క్రైస్తవ జీవితం అంటున్నాం కదా, దేనికోసం మనం పోరాడాలి? సత్యం కోసం, దేవుని చిత్తం కోసం పోరాడాలి, క్రీస్తు పక్షాన నిలవబడాలి అని ఈ అధ్యాయం వివరాల్లోనికి వెళ్తే కొంత సమాచారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇక సాక్ష్యం ఏంటి మోషే బాబు? సాక్ష్యం మన ప్రవర్తనే దేవుని నామం దూషించబడకుండా మహిమపరచబడేలా ఉండాలి. సాక్ష్యం ఏంటి? మన ప్రవర్తన ద్వారా దేవుని నామం దూషించబడకూడదు. మరి దేవుని నామం ఏం చేయబడాలి? మహిమపరచబడాలి, గౌరవపరచబడాలి అని అంటే మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి, కుటుంబానికి బయట మంచి సాక్ష్యం ఉండాలి, సంఘంలో మంచి సాక్ష్యము ఉండాలి, సమాజంలో కూడా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. వీటిని సంపాదించుకునేటువంటి పనిలో మనం ముందుకు వెళ్ళాలని ఈ అధ్యాయం మనకి వివరాల్లోనికి వెళ్తే తెలియజేస్తుంది. ఓకేనా? ఇక చివరిగా ఈ తిమోతి పత్రిక ఇంకా మనం చూద్దాం. చివరిగా ఈ అధ్యాయం మనకి ఏమి పాఠం బోధిస్తుంది? ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే ఈ అధ్యాయం మనకు ఏమి నేర్పిస్తుంది? నేర్పించేది ఏంటి? మనము నేర్చుకునేది ఏంటి?
పాఠం. ఓకే. ఇప్పుడు ఈ అధ్యాయం మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తుంది అని మోషే బాబు లేదా జై తల్లి ఇరువురు కలిసి అడిగారు. అప్పుడు నేను ఏం బోధిస్తానో మీకు తెలుసా అంటది 6వ అధ్యాయం మీతోటి. ఏం బోధిస్తావో ఒకసారి చెప్పు అని నువ్వు అన్నావు అనుకో, అయితే నేను బోధిస్తున్నాను నువ్వు విను అని అంటదనమాట. ఏమని అంటదో ఒకసారి చూద్దాం. ఈ అధ్యాయము చాలా లోతైనటువంటి పాఠాలని మనకి నేర్పిస్తుంది. చూద్దాం. దైవభక్తి, ఏమంటే ధనాపేక్ష, సంతృప్తి, విశ్వాసంలో ఏమంటే ఏం చేయాలి? నిలకడగా ఉండాలి. ఏం చేయాలట మోషే బాబు? నిలకడగా ఉండు నాయనని చెబుతుందనమాట. కనుక దైవభక్తి లేదనుకో నువ్వు నేను లోకంలో పడిపోయే ప్రమాదం ఉంది. కనుక దైవభక్తి ఉండాలి. ధనాపేక్షను మనం ఏం చేయాలి? ధనాపేక్షను అపేక్షించకూడదు. ధనాన్ని కలిగి ఉండడము, ఒకవేళ దేవుడు మనల్ని దీవిస్తే అది ఇతరులకి ఆశీర్వాదకరంగా వాటిని మనం పంచేదిగా ఉండాలి. అలాగే సంతృప్తి, విశ్వాసంతో నిలకడ గురించి మనం ఉండాలని ఈ అధ్యాయం మనకి పాఠంగా బోధిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలంటే యజమానులను గౌరవించాలి. మనకి పైన ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారిని మనం ఏం చేయాలి? యజమానులుగా ఉన్నటువంటి వారిని మనము గౌరవించాలి. నెక్స్ట్ వన్ ఇంకేం చేయాలి మోషే బాబు? ఒకవేళ మీరు స్కూల్లో టీచర్ల దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు కనుకో శ్రద్ధతో ఆ పాఠాలని నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. అలాగా ఇంకా ఇక్కడ ఈ సందర్భాలకు వచ్చేటప్పుడు యజమానులు మనం ఏం చేయాలంటే గౌరవించాలి. దాసులు యజమానులను గౌరవించాలి. దాసులు ఏం చేయాలి మోషే బాబు? యజమానులను గౌరవించాలి. మన ప్రవర్తన వలన దేవుని నామానికి అపకీర్తి కలగకుండా నువ్వు ప్రవర్తించు నాయన అని ఈ అధ్యాయం మీతో నాతో మాట్లాడుతుంది అనమాట. మనం దేవుని నామానికి అపకీర్తి కాకుండా మనం బ్రతకాలని ఈ అధ్యాయం మనకి నేర్పిస్తుంది, పాఠంగా బోధిస్తుంది. మన పని స్థలాల్లో కూడా దేవునికి ఏమంటే సాక్షులుగా ఉండాలి. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో అక్కడ ఎలా ఉండాలట మోషే బాబు? మన పనిలో కూడా దేవునికి సాక్షులుగా ఉండాలి. మనం పని ప్రారంభించేటప్పుడు ప్రార్థన అయి ఉండాలి. మనం పనిని విశ్రాంతిలోనికి వెళ్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వాక్యం చదువుకునేటువంటి వారిలా ఉండాలి. వాక్యాన్ని గురించి మాట్లాడేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు మనము దేవునికి సాక్షులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, తప్పుడు బోధల నుంచి జాగ్రత్తగా ఉండు అని ఈ అధ్యాయం మనకి పాఠంగా బోధిస్తుంది అనమాట. తప్పుడు బోధలు అంటే ఏంటి? మన బైబిల్కి వ్యతిరేకంగా, బైబిల్కి అనుగుణంగా కాకుండా బైబిల్కి వ్యతిరేకంగా ఏ బోధలైతే నువ్వు వింటున్నావో చూస్తున్నావో అవి బైబిల్లో వ్రాయబడ్డాయా లేదని నువ్వు చూస్తూ ఏం చేయాలి? తప్పుడు బోధల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ప్రేరేపించిన తప్పుడు బోధల వైపుకు మనము వెళ్ళకూడదు. అవసరమైతే తప్పుడు బోధలు ఏంటన్నవి బైబిల్ దగ్గర మరి మన దైవ సేవకులు ఉన్నారు కనుక వారికి వాక్యములు ఇది సందిగ్ధంగా ఉంది, మీరు వెళ్తున్నటువంటి సంస్థ సంఘము అని ఒకవేళ తప్పని ఎవరన్నా నిరూపించగలిగితే బైబిల్ ముందు తీసుకుని రావడము, మన దైవ సేవకులతో చర్చించడము, వాస్తవాలు ఏంటో తెలుసుకోవడం. ఒకవేళ అవతల వారిదే వాస్తవం అన్నారనుకో మనము వారిని అనుసరిద్దాం. లేదు బైబిలే కరెక్ట్ అన్నదనుకో బైబిల్ని అనుసరించేలాగా మన దైవ సేవకులు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక తప్పుడు బోధల నుంచి జాగ్రత్తగా ఉండాలి. నిజమైన బోధనకు విరుద్ధంగా మాట్లాడేటువంటి వారు ఎలా ఉంటారట? వాళ్ళు గర్వముతో ఏమండి వారు కలహాలు, అసూయలు, భేదాలని కలిగిస్తారు. ఎవరో తప్పుడు బోధలు బోధించేటువంటి వారు ఏం చేస్తారు? మొదటిగా గర్వంతో మాట్లాడతారు, వారు కలహాలు సృష్టిస్తారు, అసూయలతో ఉంటారు, భేదాలు వారి వల్ల వస్తాయి. కనుక వారి విషయంలో ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలంటే ఈ అధ్యాయం నీకు ఈ రీతిగా బోధిస్తుంది అనమాట. తప్పుడు బోధల విషయంలో మెలకువలు కలిగి ఉండాలని. ఇక చివరిగా దీనికి సంబంధించి పాఠం ఏంటంటే సత్యబోధలనే మనము పట్టుకోవాలి. తప్పుడు ఉపదేశాల్లోనికి మనము వెళ్ళకూడదు. సత్యమైనటువంటి బోధలోనే, సత్యమైనటువంటి సంఘంలోనే మనం ఉండాలి అని ఈ అధ్యాయము మీతో నాతో మాట్లాడుతుంది. ఇక సంతృప్తితో కూడినటువంటి భక్తి ఏంటి మోషే బాబు? దైవభక్తి సంతోషముతో ఉండుట గొప్ప లాభము. దైవభక్తి ఎలా ఉండాలట మోషే బాబు? దైవభక్తి సంతోషంగా ఉండడం గొప్ప లాభ సాధకము అని ఈ 6వ అధ్యాయం మనకి పాఠాన్ని బోధిస్తుంది. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేం కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.
కనుక ధనం మీద కాదు నీ గురి, నా గురి, మరి మన గురి దేని మీద ఉండాలంటే మొదటిగా వాక్యం మీద ఉండాలి, జ్ఞానం మీద ఉండాలి, బైబిల్ అంతా నేర్చుకోవాలి, బైబిల్ అంతా తెలుసుకోవాలి. ఆ తదుపరి బైబిల్‌కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటి మీద మనము దృష్టి పోరాటం చెయ్యాలి. కనుక ధనాపేక్ష సమస్త కీడులకి ఏంటంటే మోషేబాబు మూలం. ధనం మీద కాదు, మనం వాక్యం మీద ఆసక్తిని కలిగి ఉండాలి. మన భక్తి జీవితం ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని కొనసాగించుకునేటువంటి వారిగా ఉండాలి. డబ్బు కాదు, దేవుడే మనకు ప్రధానము. సంతృప్తి గొప్ప సంపాదన. సంతృప్తి ఏంటి మోషేబాబు? గొప్ప సంపాదన. గొప్ప సంపాదన. సంతృప్తి నువ్వు కలిగి ఉంటే అదే నీకు గొప్ప సంపాదన. ఏమండి, నన్ను వెంబడించేటువంటి వాడు సంతృప్తి కలిగి ఉంటాడు. వాడు ఆపద వస్తుంది అన్నటువంటి భయం వాడికి ఉండదట. యెహోవాను ఆశ్రయించినటువంటి వాడు తృప్తి కలిగి జీవించుననే దైవలేఖనం మనతో మాట్లాడుతుంది. కనుక ఇలా మనం వెళ్ళిపోతే ఈ అధ్యాయము కొన్ని విషయాలు మనకి బోధిస్తుంది. ఇక దేవుని మనిషిగా జీవించాలి. మనం ఎలా జీవించాలంటే మోషేబాబు? మనిషిగా దేవుని మనిషిగా నువ్వు జీవించు నాయన, నా మనిషిగా జీవించు నాయన అని 6వ అధ్యాయము మీతో నాతో మాట్లాడుతుంది. నీతి, భక్తి, విశ్వాసము, ఓర్పు, సాత్వికము, సహనము వీటిని అనుసరించాలి. విశ్వాసం అనేటువంటి మంచి పోరాటాన్ని మనము పోరాడాలి. అంటే దేవుని మనిషిగా నువ్వు జీవించాలంటే నీలో ఏముండాలి? విశ్వాసము, నీతి, ప్రేమ, ఏమంటే ఓర్పు, సహనము, సాత్వికము వీటిని నువ్వు కలిగి ఉండాలి. ఇవి దేవుని మనిషికి ఉండేటువంటి లక్షణాలు. ఈరోజు దేవుని మనిషిగా ఉండేటువంటి వారి లక్షణాలు ఏంటంటే ఇవి ఉండాలి. కానీ ఈరోజు దేవుని పిల్లలుగా మనకి ఇవి లేవు. మరి ఏమేమి ఉన్నవి? దీంట్లో బదులు శరీర కార్యాలు వచ్చేసినాయి. కోపము, ఆగ్రహము, అసూయ, కలహము, కక్షలు, భేదాలు ఇవి వచ్చేసినాయి. ఇవి వస్తే మనము దేవుని మనిషిగా మనం జీవించలేము. మరి ఎలా జీవిస్తాం? అపవాది మనిషి. దెయ్యం మనిషిగా జీవించి ప్రమాదం ఉంది. కనుక ఆ ప్రమాదం నుంచి మనం బయటపడాలి మోషేబాబు అని ఈ అధ్యాయం నీకు నాకు సెలవిస్తుంది. పాఠం ఏంటంటే క్రైస్తవ జీవితం ఒక పోరాటం. దేవునితో కలిసి మనం ఏం చేయాలి? ఈ పోరాటంలో విజయాన్ని సాధించాలి. ఏమంటే ఇప్పుడు ఇంకా ఏమని సెలవిస్తుందంటే ఈ అధ్యాయము ధనవంతులకు సూచనలు ఇస్తుంది. ఏమిస్తుంది మోషేబాబు? ధనవంతులకి ఏంటన్నా ఆయన సూచనలు. అహంకారం వద్దు, సంపదపై ఆశ పెట్టుకోవద్దు. ఏముండకూడదట? అహంకారం వద్దు, సంపదపై ఆశ పెట్టుకోవద్దు. మంచు పనులు చేసి ఇతరులకి ఎలా ఉండాలి? మనము సాక్షులుగా ఉండాలి. మంచు పనులు చేసి ఇతరులకు మన ధనాన్ని పంచేవారిగా ఉండాలి. ధనవంతులకు సూచనలు ఇస్తున్నాడు. దేవుని పనులు దేవుడు మనల్ని అభివృద్ధి పరిచాడు. ఇప్పుడు మన ఇరుగువారు ఉన్నారు, పొరుగువారు ఉన్నారు. వారికి మన వంతుకు మనం ఏం చేయాలి? సహాయాల్ని అందించాలి. మంచు పనులు చేసి మన ఇతరులకి మన సహాయాన్ని, మన ధనాన్ని ఇతరులకు పంచాలి. పాఠం సంపద దేవుని మహిమ కొరకై ఉండాలి. మనం పొందేటువంటి సంపద దేనికి ఉండాలి మోషేబాబు? ఉండాలి. నమ్మకాన్ని కాపాడుకోవాలి అని అధ్యాయం నీకు సెలవిస్తుంది. నీ నమ్మకాన్ని నువ్వు ఏం చేయాలి? కాపాడుకోవాలి. నీ నమ్మకం నువ్వు దేవుని దగ్గర ఆయన నిన్ను నమ్మకస్తుడిగా ఎలా ఉండమంటున్నాడో ఆయన నీకు ఇచ్చినటువంటి రోజును బట్టి నమ్మకంగా ఉండాలన్నాడు. ఈ రోజులో ఆయన మహిమ కొరకు నువ్వు నమ్మకంగా బ్రతకాలి. ఆయన నీకు ఏదైతే ఆదేశించాడో, ఏదైతే ఇచ్చాడో ఆ విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆయన కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఈ విషయంలో నమ్మకంగా ఉన్నావా? పడిపోయావు. ఒకసారి ఆయన కొరకు నమ్మకంగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన వాక్యం చదవమంటున్నారు, ఆయన నమ్మకంగా ఉండమంటున్నాడు. నేను నమ్మకంగా ప్రార్థన విషయంలో లేవా? వాక్య పఠనం విషయంలో లేవా? ఈరోజు ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజులో నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, అలాగే పరిచర్య చేయడానికి కూడా నువ్వు అంటే నమ్మకంగా ఉండాలని మనకి ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. నీకు అప్పగింపబడినటువంటి సత్యాన్ని ఏం చేయాలట? కాపాడుకోవాలి. ఏమండి, వృధా వాదనలకు, తప్పుడు జ్ఞానం నుంచి నువ్వు దూరంగా ఉండు. వృధా జ్ఞానానికి, ఏమంటే తప్పుడు వాదనలకు, విపరీత వాదాలకు నువ్వు ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నమ్మకంగా ఉండు నాయనని పౌలు గారు తిమోతికి ఈ మాటల్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనమాట. ఇక పాఠం
మన విశ్వాసాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలంటే మోషే బాబు శ్రద్ధగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలి. నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్యలు పనులు మనం ఏం చేయాలి? నమ్మకంగా నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకమైనటువంటి ఏమంటే ఆ రాయబారి ఎలాంటి వాడంటే ఔషధం వంటి వాడు. మన సంఘ కార్యక్రమాలని, మన సంఘంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి నమ్మకమైనటువంటి పరిచారకులుగా మనం ఉండాలి. ఓకేనా? రైట్. ఇంకా చివరగా ఏమని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుందని అంటే ముఖ్యాంశం, దేవునిపై భక్తితో సంతోషంగా జీవించాలి. ఎలా ఉండాలంటే మోషే బాబు? దేవునితో భక్తితో దేవునిపై భక్తితో సంతోషంగా జీవించాలి. ఏమంటే ధనాపేక్షకు మనం ఎలా ఉండాలట? దూరంగా ఉండాలి. సత్యములో నిలకడగా ఉండాలి. ఇవే ఈ అధ్యాయం ద్వారాగా మనకు వినబడుతున్నటువంటి సందర్భాలు. దేవుడి కొద్దిపాటి వాక్య భాగాల్ని మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. మరి గత కాలంలో తిమోతి పత్రిక మరి దేవుడు దయ వల్ల మనం ప్రారంభించుకుని ఈ రోజుకు కొనసాగించడానికి, ముగించుకోవడానికి దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహించారు. మరి అందును బట్టి దేవత దేవునికి నా నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రేపు మరలా 2వ పత్రికలోనికి మనం అందరం వెళ్ళబోతున్నాం. దేవుడు మరి ఆ 2వ పత్రిక ద్వారాగా మరిన్ని విశేషమైనటువంటి జ్ఞానవాకులు మనకి అనుగ్రహించేలాగా, అందించేలాగా ఆయన్ని వేడుకుందాం, కోరుకుందాం. రైట్. ఇప్పుడు మంచిది. ఇప్పుడు ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించేసుకుందాం. ఓకేనా మోషబాబు ప్రార్థన, జయతల్లి ప్రార్థన కూడా మన స్థానిక సంఘ బిడ్డలందరి కొరకు, ఇరుగు వారి కొరకు, పొరుగు వారి కొరకు, అందరి కొరకు, మన దేశ భద్రత కొరకు, మన రాష్ట్ర క్షేమం కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, అందరి కొరకు మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఇంత చక్కటి పరిచర్య మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి మన దైవజనులు బిఎల్ రాజు గారికి, అలాగే మన 2 ఓల్డ్ వైఎస్ఆర్ నగరీ సంఘాలకి మరి వందనాలు తెలియజేసుకొనిచ్చు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుని మనం ఈ నేటి పరిచర్యను ముగించేసుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహానేత్రుడు మా ప్రియ పాలకు తండ్రి, మీ ఘనమైన వంతమైన శ్రేష్టమైన నామానికి ధన్యవాదాలు సలహాన్ని కొనుకొని ఉదయకాల సమృద్ధిని వేగం తండ్రి, తిమోతి రాసిన పత్రిక తిని చివరి అధ్యయనం తండ్రి, మేము చదువుకున్న తిని నేర్చుకున్న తిని ఒక అవగాహన, తిమోతి పత్రిక మీద తండ్రి ఒక అవగాహన తెచ్చుకున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి ఈ 6 రోజులు తండ్రి, ఇదిగోని తండ్రి తిమోతి పౌలు గారి తండ్రి, తిమోతి గారికి తండ్రి ఎలాంటి అవగాహన ఇచ్చారు తండ్రి. ఏపీ సంఘాన్ని అబద్ధ బోధకుల నుంచి నువ్వు ఆ సంఘాన్ని కాపాడని చెప్పాడు తండ్రి. ఇదిగోని తండ్రి మా స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాచే కాపాడిన తండ్రి, ఓదూరు వయసున స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాచే కాపాడే తండ్రి. ఇదిగోని తండ్రి ఇదిగోని తండ్రి మా దేశాన్ని కాపాడిన తండ్రి. ఇదిగోని తండ్రి మా స్థానిక సంఘం జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి, ఓదూరు వయసున స్థానిక సంఘం దీని సాయంత్రం కాచే కాపాడే తండ్రి. ఇదిగోని తండ్రి నూతన వారాంతం మాకు దయాకీర్ణంగా మీరు మాకు ఇచ్చినందుకు మీకు తండ్రి. ఇదిగోని తండ్రి మా పేటవారిని దీవించి కాచే కాపాడిన తండ్రి. ఇదిగోని తండ్రి మా స్థానిక సంఘం దీని సాయంత్రం కాచే కాపాడిన తండ్రి. ఈ చిన్న పనులు తప్పు పనులను శ్రమను ఎడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడిచిన మా ప్రియ పలకు తండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. పరలోక మా కండదేని గణము నాతో నామని తెచ్చుకున్నది ఉదయకాలతుంది వేగురుమతి నిశ్చయ పడొచ్చి మీరు తెచ్చుకున్నది ఈ సమయం టీకతి తిమ్మతి రసమాత పతికతి మేము ముగించుకుని చేసాం. మేఘలు తెచ్చుకున్నది పోలు కడితే తిమ్మతి కలుగుతుంది. ఎలాంటి పరిచయం చేసి మీకు తెచ్చుకున్నది ఈ పత్రిక మీద మాకు ఒక అవగాహన వచ్చేలా చేసి మీకే తెచ్చుకున్నది. రేపు దగ్గర తిమ్మతి రాజు 2వ పథకం మేము చూస్తున్నాం కానీ తెచ్చుకోబోతున్నాం. అందులో కూడా ఒక అవగాహన వచ్చేలా చేయండి అండి. ఉదయకాల ఇలా వేసి పెట్టలేదు కానీ వారికి దయచేసి మేము ప్రేమించిన స్థానిక సంఘాన్ని తీయించండి తండ్రి. ఓదరు పోయేసరికి ఈ సంఘాన్ని తీయించండి. సంఘ కాపని తీయించండి తండ్రి. పోస్తున్న బియ్యం కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. 2 సంఘాల శాఖను దీవించండి. నూతనంగా తరఫు శాఖలను దీవించండి తండ్రి. ఇలా బిడ్డలంతా ఆయన వారికి తీయించండి. ఓదున్న క్రియ సంఘం తీయించండి. వృద్ధులను బాలను అందరినీ దీవించండి తండ్రి. వయస్సుకి సంఘం తీయించండి తండ్రి. సంఘానికి పెద్దలను దీవించండి తండ్రి. నాయకులు దీవించండి. ఆ సంఘంలో వృద్ధులు బాలను దీవించండి. మా దేశాన్ని దీవించండి తండ్రి. దేశ నాయకులు దీవించండి. ప్రజలందరినీ దీవించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న పడతండి. ఆమేన్. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి,
మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబ ప్రార్థన ద్వారా అనుగ్రహించి ఇంతవరకునైనా కొంత జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందించారు, వినిపించారు, నేర్పించారు, తెలియజేసినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయా ఈ యొక్క సమయంలో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, నాయన సంఘ బిడ్డలను, పరిచారకులను, యవనస్తులను, వృద్ధులను, బాలులను, అనాథులను, విధవరాండ్రులను, దిక్కులేనటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని, నాయన మీ సహకారాలని అనుగ్రహించండి, అందించండి. ప్రతి ఒక్కరూ తండ్రి మీ దగ్గర ఉన్నటువంటి ధనాగారంలో నుంచి ప్రతి ఒక్కరూ ఈవులను పొందుకునేలాగా సహాయాలు తెచ్చండి. మీరు అడిగితే నాయన ఇవ్వనిదంటూ మనిషికి ఏదీ లేదు ప్రభా. మిమ్మల్ని అడగకయే మీ దగ్గర నుంచి పొందుకొనకయే ఈరోజు మానవాళ్ళందరూ ప్రయాసపడుతున్నారు ప్రభా. మా నాయన మా మా యొక్క పరిశుద్ధుల యొక్క నాయన ఆ విశ్వాసము, ప్రయాసము నాయన తండ్రి పాడైపోకుండా నాయన మిమ్మల్ని అడిగి ప్రతి ఈవులను పొందుకునే భాగ్యాన్ని దయచండి తండ్రి. మీ దగ్గర నాయన దొరకనిదంటూ, మీరు ఇవ్వనిదంటూ ఏది లేదు ప్రభా. నీ బిడ్డలు వేటి కొరకైతే ఆశపడుతున్నారో, వీటినైతే పొందుకోవాలని నిరీక్షిస్తున్నారో ప్రభా, అవన్నీ మీ కుమారుని యొక్క నామములో, సంఘములో నాయన నిధులుగా ఉన్నాయి ప్రభువా. అవి కోటలుగా ఉన్నాయి తండ్రి. వాటినన్నిటినీ నాయన ఉచితంగా పొందుకోవడానికి మీరు ధారాళంగా సంఘంలోనికి ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానిస్తున్నారు. సంఘము ఒక ధననిధి తండ్రి. ఎవరు ఎంత త్రవ్వుకుంటే అంత నాయన ఐశ్వర్యాన్ని మీరు ఇస్తారని ఆశిస్తున్నారు ప్రభా. మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. మా ప్రియులైన పరిశుద్ధులందరూ కూడా ప్రతి ఒక్కరూ సంఘాలకి వెళ్ళి ప్రభా, సంఘంలో ఉన్నటువంటి ఆ సంపదను పొందుకొనగలిగేటువంటి జ్ఞానాన్ని, హృదయాన్ని, మనస్సులను వారికి తెరవ చేయమని వేడుకుంటూ మీ సన్నిధిలో విజ్ఞాపన పూర్వకంగా వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రియులైన పరిశుద్ధులందరినీ ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మిమ్మల్ని దర్శించారో, ఎంతమంది అయితే మీ ముఖ దర్శనాలు చేసుకున్నారో ప్రభా, వారి సిరులతో, సంపదలతో, ఐశ్వర్యంతో వారిని నింపండి. వచ్చినటువంటి వాటితోనైనా ఇతరులకు సేవను చేస్తూ, ఇతరులకు అందిస్తూ ప్రభా, మిమ్మల్ని మరీ ఎక్కువగా మహిమపరచడానికి మీ సహాయాలు దయచేయమని వేడుకుంటూ మరొకసారి నేను మా యొక్క స్థానిక సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను మీ దయగల చేతులకు అప్పగించుకొనుచు ఈ రోజునైనా స్థానిక సంఘాల ద్వారా జరుగుతున్నటువంటి పరిచయను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మే నెల 1 నుంచి 5వ తారీఖు వరకు నాయన వేలంగిలో జరుగుతున్నటువంటి మహాసభల విషయంలో మా ఓదురు క్రీస్తు సంఘం తండ్రి గొప్ప నాయన చేయూతనివ్వడానికి, అక్కడ నిలబడడానికి సంఘం సిద్ధంగా ఉంటుంది ప్రభా. దీనికి పరిశుద్ధులందరూ కూడా తమ వంతు బాధ్యతను, పనిని నెరవేర్చడానికి మీ సహాయాలు దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 5 రోజులు కావలసినటువంటి వాతావరణాన్ని, 5 రోజులు కావలసినటువంటి నాయన చక్కటి నాయన వాక్యాన్ని దైవ సేవకులకు మీరు అనుగ్రహించండి, అందించండి, వినిపించండి, నేర్పించండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి నాయన. మంచి మాటలు మేము వినగలుగుతూ, మంచి కార్యాలు మేము చేయగలుగుతూ మమ్మల్ని మీరు ప్రేరేపించమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యాలను బోధిస్తున్నటువంటి మా ప్రియులు దైవజనులు రాజు గారిని, అలాగే నాయన చక్కటి అవకాశాన్ని పొందుకున్నటువంటి వారి కుమారులు వీరేంద్ర జేమ్స్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. విలువైనటువంటి మాటలు నేను ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ వినిపించి సత్యం వైపు వారిని నడిపించే సామర్థ్యాన్ని వారి కుటుంబానికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నేను ఇంకా మాట్లాడబోతున్నటువంటి మా ఇతర దైవ సేవకులను బట్టి, వారి సంఘాలను బట్టి, వారి కుటుంబాలను బట్టి నాయన మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నటువంటి మా ప్రియులు కమల గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎన్నో సంవత్సరాలుగా మీ కాడిని ఎత్తుకున్న ప్రభావ వారి ధనాన్ని ఇతరులకు పంచుతున్నారు ప్రభావ, వారి యొక్క సహనాన్ని ఇతరులకు పంచుతున్నారు ప్రభావ. ఎంతో ఈవుల్ని ఇచ్చారు తండ్రి. ఆ ఈవులను నాయన అనేక సంఘాలకు ధారాళంగా పంచుతుండగా ఆ బిడ్డలు మీరు బహుగా దీవిస్తారని, ఆశీర్వదిస్తారని. కుటుంబానికి లోటుపాట్లు, అవకతవకలు ఏవైతే ఉన్నావో తండ్రి, అవి రాగడ దినాల్లో, సంవత్సరాల్లో తీర్చబడును గాకని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ మీటింగ్లకి కష్టపడుతున్నటువంటి మా బిడ్డలందరినీ మీరు దర్శించి, దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో మరి మా దేశాలని, దేశ ప్రజలను, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, నాయన మండలాన్ని, మండల ప్రజలను, గ్రామాలని, గ్రామ ప్రజలను, రాష్ట్రాలలో ఉన్నటువంటి అధికారులను, నాయకులను, పెద్దలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మాకున్నటువంటి పరిధిలో మాకు తెలిసినటువంటి జ్ఞానంతో మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మా గ్రామస్తులు, మా పట్టణస్తుల్ని, మా అధికారులందరినీ దీవించండి. మంచి పరిపాలన మీరు మాకు అనుగ్రహించండి. దేశాన్ని భద్రతతో నింపండి. శత్రుదాడి లేకుండా మమ్మల్ని సురక్షితంగా కాపాడి తండ్రి మీ మహిమలో మమ్మల్ని నిలబెట్టుకోమని వేడుకుంటూ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. తండ్రి అందరికీ వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యు.